తెలుగు ప్రజలు ఒక ధృవతారను కోల్పోయింది. దేశ సాహితీవేత్తగా సినీ లోకంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ రాజకీయ విలీన దీంట్లో కూడా తనదైన ముద్రను వేసిన సినారే గారు ఈరోజు మన మధ్యలో లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాన్ని అంతా భగవంతుడు చల్లగా చూడాలని, వారి లేని లోటును ఎవరు తీర్చలేరు. వారి హయంలో చేసిన పనులన్నింటిని కూడా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా వారి సాహిత్యం కానీ రాజకీయాలలో కానీ, వారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇలాంటి అవార్డులన్నీ కూడా వ్యక్తులకు వన్నె తెస్తే సినారే గారికి ఆ అవార్డులు ఇవ్వడం ద్వారా అవార్డులకే వన్నె వచ్చింది. కాబట్టి అలాంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం చాలా విషాదకరం. ఏదేమైనా వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.